చాలా బాగుంది. అసలు ఓవరాల్ మూవీ చాలా బాగుంది. వెంకటేష్ గారు, చిరంజీవి ఇద్దరు అద్దరు కొట్టేశారు. అనిల్ రావుపుడి మళ్ళీ మార్క్ చేస్తాడు. ఉన్నారు ఫుల్. సెకండ్ హాఫ్లో వెంకటేష్ గారు ఎంట్రీ అండ్ ప్లేసింగ్ చాలాసేపు ఉంది. సో బాగా ఎంటర్టైన్ అయ్యాము. బాగుంది, ఫుల్ టైం ఉంది. హీరోయిన్ ఎంట్రీ అండ్ లెంత్ చాలా, మూవీలో చాలా ప్లేస్ ఉంది హీరోయిన్కి కూడా. సో ఓవరాల్గా మూవీ అయితే డెఫినెట్లీ ఫ్యామిలీ సక్సెస్. 5 ఫ్యామిలీ 3 ఫుల్ టైమ్ ఆఫ్ మూవీ ఎంగేజ్ చేశాడు. ఆడియన్స్ని కంప్లీట్గా ఎంగేజ్ చేసి ఉంచాడు మూవీలో. చాలా కంబ్యాక్ అనేది చెప్పొచ్చు. ఓవరాల్గా సాంగ్స్ అయితే సూపర్గా ఉన్నాయండి. సాంగ్స్ బీజిఎం మాత్రం హైలైట్గా ఉంది. సినిమా స్టోరీ కూడా బాగుంది. ఓవరాల్గా మళ్ళీ అనిల్ రావుపూడి ఒక సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఇచ్చాడండి. కామెడీ బాస్ గురించి తెలిసే కదండి, ఆయన కామెడీ టైమింగ్, యాక్షన్ అసలు అన్బిలీవబుల్, ఫెంటాస్టిక్. అదిరిపోయిందండి కాంబో మాత్రం. చిరంజీవి, వెంకటేష్, మన అనిల్ రావుపూడి అదరగొట్టారు మొత్తం. ఎస్, బ్లాక్ బస్టర్ అండి, సంక్రాంతి బ్లాక్ బస్టర్. 5 సార్. థ్యాంక్ యూ. నేను చెప్తే సంక్రాంతి కదా, 1 ఇయర్ ఉండదు సినిమా. 1 ఇయర్, ఇది 2 రోజులు, 6 రోజులు, 3 రోజులు, 4 రోజులు కాదు, 1 ఇయర్ ఉంటుంది సినిమా. ఏం కాంబినేషన్ అన్న, చిరంజీవి వెంకటేష నెక్స్ట్ లెవెల్. ఇంకా అది అసలు మనం మీడియా వాళ్ళు అయినా సరే చెప్పాల్సి వస్తుంది. అదిరిపోయిందంటే అదిరిపోయింది, అసలు నెక్స్ట్ లెవెల్. అంటే అమ్మ చిరంజీవి గారే అనుకుంటే, చిరంజీవి గారి తర్వాత సెకండ్ హాఫ్లో వెంకటేష్ గారు వచ్చారు చూడు, ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్. టూ మచ్ అన్న, చాలా బాగుంది. చిరంజీవి ఫ్యాన్గా చెప్తున్నా, కాలర్ ఎగరేస్తుంది చిరంజీవి ఫ్యాన్గా. వాల్టర్ వీరే తర్వాత మళ్ళీ ఇప్పుడు బాగా నచ్చింది సినిమా. ఒకటైతే చెప్పుకోవాల్సింది ఏంటంటే, అనిల్ రావుపూడి లాగా నార్మల్గా ఉంటుంది, అంత రొటీన్లో ఉంటుంది, క్లైమాక్స్ వీక్ ఉంటుంది. కాకపోతే సినిమాలో ఏంటంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంటర్టైన్మెంట్ అవుతారు. చిరంజీవి మొత్తం 1 మ్యాన్ షో, తర్వాత సెకండ్ మ్యాన్ షో లాగా వెంకటేష్ సెకండ్ హాఫ్ నుంచి వచ్చినప్పుడు వెంకటేష్ ఇచ్చిన ఐవి కానీ, చిరంజీవి నటన కానీ సూపర్. ఆ చిరంజీవి ఫ్యాన్గా అయితే నేనైతే చెప్తాను, కాలర్ ఎగరేస్తున్నా, ఇటు పక్క అయితే మేమైతే. అనిల్ రావిపూడి గారి మూవీ చాలా బాగా తీశారు. వెంకటేష్ గారితోనే కాదు, ఇప్పుడు చిరంజీవి గారితో కూడా డెఫినెట్లీ ఆ బ్లాక్ బస్టర్. దాంట్లో వెంకటేష్ గారిని ఇంక్లూడ్ చేయటం ఇస్ మోర్ అడిషన్. చాలా ఫన్ క్రియేట్ చేశారు. వింటేజ్ స్టెప్స్, చిన్నపిల్లాడిని తీసుకురావటం, వెంకటేష్ గారి హుక్ స్టెప్స్, సాంగ్స్